సజీవుని నమ్మితే అర్థం ఉంది. మొదటివాడు కడపడివాడు యుగయుగాలు జీవించేవాడిని నమ్మితే అర్థం ఉంది. పరలోకానికి తీసుకెళ్ళగలిగిన వాడిని, పాపాన్ని క్షమించగలిగిన వాడిని, మన జీవితాన్ని పరిశుద్ధపరచగలిగిన వాడిని, మనం చస్తే లేపగలిగిన వాడిని, మనం బ్రతికినప్పుడు మన బ్రతుకుల్ని బాగు చేయగలిగిన వాడిని నమ్మితే మనకు అర్థం ఉంది. కాబట్టి అదే చెప్తున్నాడు కొరింథీయులకి. మేము ఎంత చక్కగా మీకు చెప్పాము యేసుక్రీస్తు గురించి, ఆయన జనన మరణ పునరుద్ధానాల గురించి. అయితే పునరుద్ధానం గురించి అంత వివరంగా మీరు విన్న తర్వాత మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడు కొందరు పునరుద్ధానము లేదని మీలో కొందరు ప్రకటిస్తున్నారు. ఏంటది? మృతుల పునరుద్ధానం కాకపోతే కనుక క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. క్రీస్తు లేపబడి ఉండకపోతే మేము చేసే ప్రకటన వ్యర్థమే. మేము దేనికి ప్రకటన చేస్తున్నామో, ఎవరి నిమిత్తమైతే ప్రీచర్స్గా ఉన్నామో, జీవితాల్ని అప్పగించుకున్నామో, మా జీవితం వ్యర్థమేక. యేసు ప్రభు రక్షకుడు అని చెప్పడము, యేసు ప్రభు వాక్యాల్ని ధ్యానం చేయడము, స్టడీ చేయడం, చెప్పడం, ఇదే పనిగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎంత తప్పుడు వ్యక్తులు అయిపోతారు. అప్పుడు ఆయన పునరుద్ధానుడు కాకపోతే ఆయన గురించి గంటలు గంటలు వెచ్చించడం అంతా చూడండి. కల్పనా కథ కొరకు గంటలు గంటలు వెచ్చింతే వాడి జీవితం వేస్ట్ అయిపోద్ది కదా. అందుకు పౌలు గారు అంటున్నాడనమాట, అంటే మేము చేసే ప్రకటన వ్యర్థం అంటే మా జీవితమే వ్యర్థమైపోయినట్టు కదా, మీ విశ్వాసము కూడా వ్యర్థమే అంటాడు. మరి మీరు ఏం నమ్ముతున్నారు? ఇక నమ్మకానికి అర్థం లేదు. పునరుద్ధానం లేకపోతే నమ్మకానికి అర్థం లేదు. ఇక నెక్స్ట్ ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా, అయితే మేము అబద్ధ సాక్షులంగా అగపడుచున్నామంటాడు 15వ వచనంలో. ఎవరు క్రీస్తు గురించి సాక్ష్యం చెప్తున్నారో వారందరూ అబద్ధికులే. ఎవరు వాక్యం చెప్తున్నారో వారందరూ అబద్ధికులు అవుతారు క్రీస్తు లేవకపోతే. కానీ ఆయన లేచాడు, ఆయన సజీవుడు. అది సత్యం, అది చరిత్ర, అది అనుభవము. అది ఆనాడే కాదు, ఈనాడు మరి ఏనాటికైనా అది యుగయుగాలకు నిలిచి ఉండే నిజం. దాన్ని మారుద్దామని ఎందరూ ప్రయత్నం చేసినా అది మార్చలేని సత్యం. దాన్ని కొట్టిపారేయడానికి ఎంతమంది ప్రయత్నం చేసినా ఒప్పుకొని పశ్చాత్తాపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందరో అలాగ వారి జీవితాల్ని మార్చుకోగలిగారు. మృతులు లేపబడకపోతే ఎలాగా? మీ విశ్వాసం వ్యర్థం, మీరు ఇంకనూ పాపంలోనే ఉంటారు. ఒకవేళ యేసు లేపబడకపోతే మనుషునికి పాపక్షమాపణ లేదు, అందరూ పాపంలోనే ఉంటారు. ఎందుకు ఆయన లేపబడ్డాడు? ఇప్పుడు ఒక మాట చదవండి, రోమా 4:25 చదవండి. రోమా 4:25. ఆయన మన అపరాధములు పాపముల నిమిత్తమై చనిపోయారు, మనము నీతిమంతులముగా ఉండుట కొరకు లేపబడ్డారు. పునరుద్ధానుడయ్యాడు. ఆయన ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాడు? మన పాపముల కొరకు. ఆయన ఎందుకు లేచాడు? మనం నీతిమంతులవడం కొరకు. మొత్తం యేసుప్రభు పుట్టుక, యేసుప్రభు మరణం, యేసుప్రభు సమాధి, యేసుప్రభు తిరిగి లేచుట, ఇదంతా మన కొరకే. ఆయన మన